బైసర్ స్కిల్ యూనివర్సిటీ విద్యతో పాటు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించబోతోంది. ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఎంటైర్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి గౌరవ మెంబర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గౌరవనీయులు శ్రీ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Sir, please come forward, sir. Please come forward, sir. నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, పార్లమెంట్ లోక్సభ మెంబర్ శ్రీ హరీష్ గారు, ఈరోజు మనం జరుపుకున్నటువంటి కార్యక్రమానికి ఎవరైతే నిర్వహిస్తున్నారో ఇక్కడ కాలేజీని, హాస్పిటల్ని నిర్మించబోతున్నారో బొలినేని కుటుంబ సభ్యులు డాక్టర్ భాస్కర్ రావు గారు, డాక్టర్ సీనయ్య గారు, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సాయికాంత్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా అమరావతిలో ఒక పెద్ద మెడికల్ కాలేజ్, హాస్పిటల్, దాని తర్వాత రీసెర్చ్ చేసేదానికి కావాల్సినటువంటి ల్యాబొరేటరీస్ని ఇక్కడ నిర్మించదలుచుకున్నటువంటి భాస్కర్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని వెన్నంటి ప్రోత్సహించి అమరావతిలో ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకుని వస్తూ దానికోసం ప్రోత్సహిస్తూ అందరిని కూడా ముందుకు నెడుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. వారి ప్రోద్బలంతోనే అమరావతిలో రకరకాల సంస్థలు ఈరోజు వస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, క్వాంటమ్ టెక్నాలజీ అనే దాన్ని వారు గుర్తించి ఈ రాష్ట్రం దేశంలో అలానే ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం క్వాంటమ్ టెక్నాలజీలో సంపాదించాలని చెప్పి క్వాంటమ్ మిషన్ పెట్టి క్వాంటమ్ టెక్నాలజీని ముందుకు వెళ్ళేటువంటి దిశగా వారు చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలానే నేనైతే పనిచేస్తున్నానో ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో గత సంవత్సరంగా వారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తూ దాంట్లో వారు సఫలీకృతమయ్యారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎల్లుండి 15వ తారీఖు ఒక పెద్ద కార్యక్రమం, దేశ రక్షణ మంత్రి ఇక్కడికి వచ్చి ప్రపంచంలో ఇప్పటి వరకు ఒకటే ఒక దేశంలో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్టెల్త్ అనేది ఉంది, అది అమెరికాలో ఉంది. ఇప్పుడు భారతదేశం దాన్ని తయారు చేయబోతోంది. ఆ సంస్థని తయారు చేసేటువంటి ఇంటిగ్రేషన్ యూనిట్ని మన పుట్టపర్తిలో పెట్టేందుకోసం మన చంద్రబాబు నాయుడు గారు రాజ్నాథ్ సింగ్ గారిని పిలుచుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎల్లుండి పుట్టపర్తిలో పెద్ద ఎత్తున చేసి ఈ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి టెక్నాలజీ మ్యాప్లో తీసుకుని వచ్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు బొలినేని కుటుంబం వారు ఇక్కడ ఒక పెద్ద 1000 బెడ్ల హాస్పిటల్, 1000 పడకల హాస్పిటల్, అలానే కాలేజ్, అలానే 500 కార్పొరేట్ బెడ్స్తో ఒక కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించడం మనందరికి కూడా గర్వకారణం. దీంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చాలామంది హాస్పిటల్స్, కాలేజెస్ పెడతారు. ఇదివరకు కాలంలో చాలా తక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు, ఈరోజు ఆ సంఖ్య పెరిగింది. కాకుంటే ఈరోజుకి ఒక లోపమైనటువంటి పరిస్థితి ఏంటంటే హాస్పిటల్స్లో వాడేటువంటి మొత్తం ఎక్విప్మెంట్
దాదాపు 90-95% మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలానే కొత్త కొత్త ప్రాసెస్లు ఏవైతే ప్రాసెస్ తీసుకుని వస్తామో మెడికల్ రంగంలో, వైద్య రంగంలో, ఇవన్నీ కూడా భారతదేశం మొట్టమొదటిగా తయారు చేయట్లేదు. కాబట్టి వైద్య రంగంలో రీసెర్చ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ రీసెర్చ్ ఇక్కడ బైసర్లో జరగబోతుంది అనేటువంటిది ఒక ఆనందకరమైన విషయం. అలానే మరిన్ని వైద్య రంగంలో ఉండేటువంటి సంస్థలను తీసుకుని వచ్చి ఈరోజు వైద్య రంగంలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా భారతదేశం తయారు చేసుకొని మనం ఆత్మనిర్భరమైనటువంటి దేశంగా తయారు కావాలనేటువంటి ఒక ముఖ్యోద్దేశం. ఈ రకమైనటువంటి రీసెర్చ్ జరిగి మెడికల్ ఎక్విప్మెంట్ ఇక్కడే తయారయ్యి దాని ద్వారా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, తద్వారా రాష్ట్ర దేశ ఎకనామీ పరగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని కిమ్స్ సంస్థ వారు ముందుకు తీసుకుపోస్తారని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అలానే ఎలా అయితే ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని చూపిస్తున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్ వైద్య రంగంలో చాలా ఎక్కువ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ క్వాంటమ్ సెన్సర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ వైద్య రంగంలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వైద్య రంగంలో కూడా క్వాంటమ్ అప్లికేషన్స్ని, అలానే అడ్వాన్స్డ్ రీసెర్చ్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు కృషి చేసి రాష్ట్రాన్ని వైద్య రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మొదటి స్థానంలో నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి ఇక్కడ ఈ హాస్పిటల్ని, కాలేజీని ఏర్పాటు చేస్తున్నటువంటి బొల్లినేని భాస్కర్రావు గారికి, సీనయ్య గారికి, కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ హాస్పిటల్, ఈ కాలేజ్, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ దేశంలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా రూపుదిద్దుకుందని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్.